రామ్ చరణ్, శంకర్ల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'గేమ్ చేంజర్' సినిమాకు సంబంధించిన షెడ్యూల్ అనేది అంటే ఇమ్మీడియేట్‌గా దీనికి సంబంధించిన చిత్రీకరణ చేయాలని చెప్పేసి చిత్ర యూనిట్ ఎంత ఇంట్రెస్ట్‌గా ఉంది. అయితే అంటే ఈ సినిమాను వీలైనంత త్వరగా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని చెప్పేసి కూడా 'దిల్ రాజు' ఎప్పటినుంచో ఆయన వీలైనప్పుడల్లా కూడా ఈ సినిమాను తాను ఎంత ఇంట్రెస్ట్‌గా ఉన్నాను, ఆడియన్స్ ముందుకు ఇప్పటికే లేట్ అయింది, అభిమానులు కోరుతున్న మీదట ఇమ్మీడియేట్‌గా ఈ సినిమాను ఈ సంవత్సరంలోనే తీసుకురావాలి అని చెప్పేసి తనకు కూడా చాలా ఇంట్రెస్ట్‌గా ఉందని చెప్పేసి పలుమార్లు తెలియజేయడం జరిగింది. ఇక కుదిరితే సెప్టెంబర్‌లో లేదంటే గనక డిసెంబర్‌లో అయినా సరే ఇమ్మీడియేట్‌గా ఈ సినిమాను మంచి డేట్ చూసి ఒక లాక్ చేసి రిలీజ్ డేట్‌ను లాక్ చేసి ఆడియన్స్‌కు ముందుకు తీసుకురావాలి. ఒక అనౌన్స్‌మెంట్ కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా వాళ్ళ ప్లానింగ్‌లో వాళ్ళు చేస్తున్నారు. ఇక తాజాగా 'గేమ్ చేంజర్'కు సంబంధించి ఈ సినిమా ఎలాంటి కాన్సెప్ట్‌తో రూపొందుతున్న దాని మీద ఒక చర్చ అయితే నడుస్తుంది. ప్రధానంగా శంకర్ తాను రూపొందించే సినిమాలని తొలి నుంచి కూడా ఆయన ఇతరత్వాలు సామాజిక సందేశం నేపథ్యంలో కమర్షియల్ అంశాలను జోడించి ఒక మార్కు ఆయన క్రియేట్ చేసుకోవడం జరిగింది. మధ్య మధ్యలో కమర్షియల్ సినిమాలను కొన్ని రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు, లవ్ స్టోరీలను ఆయన తీసినప్పటికీ కూడా ఎక్కువగా సామాజిక అంశాల నేపథ్యంలో అవినీతి వాటికి సంబంధించిన ఆయన ఆ కథాంశంతో రూపొందిన సినిమాలే శంకర్కు దర్శకుడిగా కూడా మంచి పేరుని తీసుకొచ్చాయి. అయితే 'గేమ్ చేంజర్' విషయానికి వచ్చేసరికి ఈ కథను తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు అందించడం, ఆ కాన్సెప్ట్ అనేది నచ్చి శంకర్ ఈ సినిమాను రూపొందించేందుకు కూడా ఆయన కూడా ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది. అయితే ఈ కథ ఏంటి అనే దాని మీద ప్రధానంగా అనేక రకాల డిస్కషన్ జరుగుతూ వస్తున్నాయి ఎప్పటి నుంచో కూడా. అయితే ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. అయితే ప్రస్తుత సమాజ నేపథ్యంలో జరుగుతున్న కరెంట్ ఇష్యూస్కి సంబంధించిన నేపథ్యం కూడా ఇందులో మిళితం అయ్యి కంప్లీట్గా ఇప్పటి కరెంట్ అఫైర్స్ను ఆలోచింపజేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులన్నింటినీ కూడా జరుగుతున్న ఎన్నికల సరళి కానీ, ఎన్నికల వేళ ప్రజలను ఎలా ప్రభావితం చేస్తున్నారు, వారి తన ఆలోచన విధానాలను ఎలా మారుస్తున్నారు సోషల్ మీడియాని బేస్ చేసుకుని కానీ, అలాగే కొన్ని అబద్ధాలను ప్రచారంగా చేసి వాటిని నిజాలుగా ప్రచారం చేసి కంప్లీట్గా ఈసారి ఈ అవినీతి వ్యవస్థ అనేది ఎన్నికల సరళిలోనూ అలాగే రాజకీయ పార్టీల్లోనూ ఏ విధంగా వేళ్ళూనుకుని ఎలా బలంగా ఇప్పుడు తయారైందనే ఈ కోణాన్ని ఈసారి శంకర్ 'గేమ్ చేంజర్' ద్వారా ఆవిష్కరించబోతున్నారని చెప్పేసి ఒక చర్చ అయితే విపరీతంగా జరుగుతుంది. అయితే 1990స్లో ఎలక్షన్ అధికారిగా శాసన్ అని చెప్పేసి ఆయన ఒక సంచలన ఎలక్షన్ అధికారిగా ఉంటూ కూడా మంచి నిర్ణయాలను ఆయన తీసుకోవడం జరిగింది. అప్పటి ఎన్నికల సరళిని పూర్తిగా రాజకీయ నాయకుల్ని కమాండింగ్గా ఉన్న నేపథ్యంలో వాళ్ళ నుంచి కూడా ఒక ఎలక్షన్ ఆఫీసర్కు ఉన్న పవర్స్ ఏంటి అనేది, ఒక ప్రధానమంత్రిని కూడా ఎదిరించేగల సత్తా ఒక ఎన్నికల అధికారికి ఉంటుందా అని చెప్పేసి నాటి పరిస్థితులు శేషన్ తన జీవితంలో తన బాధ్యతలు నిర్వహించడం ద్వారా తెలియజేసిన అదైతే ఉందో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ 'గేమ్ చేంజర్' అనే సినిమాను శంకర్ రూపొందిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇక నాటి రైతుల కథాంశానికి సంబంధించి గతంలో రైతు సమస్యలను పరిష్కరించుకునే ధోరణి అనేది చాలా తక్కువగా ఉండేది. బట్ అలాంటి ఒక రైతుల సమస్యలను ఒక నాయకుడిగా ఒక వ్యక్తి వచ్చి పోరాడి అల్టిమేట్గా రైతుల సమస్యలను తొలగించి ఇక్కడతో కాకుండా తమ పోరాటాన్ని రాజకీయ వ్యవస్థకు కూడా ఆపాదించాలి, రాజకీయంగా కూడా ఎదిగి తర్వాత ప్రజలకు ఉన్న ఆ సమస్యలన్నింటిని కూడా గొంతెత్తి వేలెత్తి చూపుతూ కూడా వాటిని పరిష్కరించే దిశగా కూడా ఈ కథను తీసుకువెళ్ళాలి. సో ఈ క్రమంలో ఎన్నికల పరంగా రాజకీయ నాయకులు ఎలాంటి పరిస్థితులు అవలంబిస్తూ ఉన్నారు, ఎలాంటి పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి, 2019 కానీ 2014 నుంచి మొదలెడితే కనుక ఈ సోషల్ మీడియా ప్రభావం అనేది విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియాని ఉపయోగించుకుని, మీడియా సంస్థలను ఉపయోగించుకుని కానీ, అలాగే అబద్ధాలను ఎక్కువగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి వాటిని నిజాలుగా కూడా పెంపొందిస్తూ తమ పబ్బం గడుపుకుంటూ కూడా ఎన్నికల్లో ఈ అసత్యాలను ప్రచారం చేసి విజయం సాధించిన రాజకీయ నాయకుల కథలనేవి వీటన్నిటిని కూడా స్ఫూర్తిగా తీసుకుని 'గేమ్ చేంజర్' సినిమాలో ఈ రకమైన కథాంశాన్ని కూడా ఆయన తెరకెక్కిస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి ఒక ట్రెండ్ అనేది ఇప్పుడు కేవలం ఒక రాష్ట్రానికే లేదు, దేశం అంతా కూడా ఎక్కడ చూసినా సరే ఈ అబద్ధపు ప్రచారాలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లు పెరిగిపోయి ప్రజలను మభ్యపెట్టేలాగా కూడా ప్రకటనలు చేస్తూ ఉచిత పథకాలంటూ కూడా చేస్తూ కూడా వాళ్ళని మభ్యపెట్టే ధోరణి అనేది ఇప్పుడు విపరీతంగా అన్ని రాష్ట్రాల్లో పెరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు అదే విషయాన్ని వేలెత్తి చూపుతూ కూడా శంకర్ తనదైన తనదైన టేకింగ్తో ఈ 'గేమ్ చేంజర్' సినిమాను తీసుకువస్తున్నారు. అయితే ఆయన చేస్తున్న ఈ కాన్సెప్ట్ అనేది ఎన్నికల ముందు విడుదలైతే ఖచ్చితంగా చాలా ప్రభావం చూపేది అని చెప్పేసి డిస్కషన్ కూడా జరుగుతుంది. బట్ ఆయన చేస్తున్న 'ఇండియన్ 2' అనేది కూడా అవినీతికి సంబంధించిన కోణంలోనే రూపొందిస్తుంది. 2 కాన్సెప్ట్లు కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క మోటివేషన్, ప్రజలను మోటివేట్ చేయడం ఉద్దేశంతో ఈ 2 సినిమాల కాన్సెప్ట్ ఉంటుంది. కాబట్టి సో అల్టిమేట్గా సినిమాది కొంచెం ఈ 2 సినిమాల విడుదల విషయంలో కొంచెం
గ్యాప్ ఉంటేనే మంచిది అని చెప్పేసి కూడా శంకర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇండియన్ 2కి సంబంధించి సమ్మర్‌లోనే ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను మాక్సిమం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే ఏప్రిల్ ఆర్ మే నెలల్లో కూడా ఇండియన్ 2ని తీసుకొస్తే గనక సెప్టెంబర్ ఆర్ డిసెంబర్‌లో కూడా గేమ్ చేంజర్ సంబంధించిన రిలీజ్‌ని ఉంటే బావుంటుంది. 2 సినిమాలు కూడా ఇమ్మీడియేట్‌గా శంకర్ మార్క్ ఆయన గతంలో చేసిన సినిమాల తరహాలోనే ఆలోచింపజేస్తూ అలరించేలాగా కూడా ఉంటాయి కాబట్టి, సో ఆ కాన్సెప్ట్‌తో మళ్ళీ దర్శకుడిగా కొంతకాలం నుంచి కూడా ఒక బౌన్స్ బ్యాక్, ఒక కమ్‌బ్యాక్ అనేది శంకర్ నుంచి ఇవ్వాల్సి ఉంది, రావాల్సి ఉంది. ఈ మధ్య ఆయన తీసిన సినిమాలేమి పెద్దగా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభావం చూపగా, శంకర్ రేంజ్‌కి తగ్గ సినిమాలు చేయలేకపోయారని చెప్పే ఒక రిపోర్ట్ అనేది ఆయనకు వినిపిస్తూ వచ్చింది. సో ఇప్పుడు వాటన్నిటిని తలదన్నేలాగా కూడా వరుసగా 2 సినిమాలతో మళ్ళీ తానేంటి, తన రేంజ్ ఏంటి అనేది నిరూపించుకునే కోణంలో కూడా శంకర్ ఈ 2 సినిమాల అవుట్‌పుట్‌ల మీద కూడా చాలా కాన్ఫిడెన్స్‌తో ఆడియన్స్ ముందుకు వస్తున్నారని చెప్పుకోవచ్చు.